ఈరోజు మనం నానో టెక్నాలజీ గురించి చెప్పుకుందాం. నానో టెక్నాలజీ అంటే ఏమిటి? నానో స్కేల్ అంటే ఏమిటి? నానో మెటీరియల్స్ అంటే ఏంటి? ఎలా తయారు చేస్తారు? వాటి వల్ల ఉపయోగాలు ఏమిటి? అలాగే నానో స్కేల్ మీదకి తీసుకెళ్ళిన పార్టికల్స్ ఎలా బిహేవ్ చేస్తాయి? వాటి ప్రాపర్టీస్లో అనూహ్యమైన మార్పులు ఎందుకు వస్తున్నాయి? తర్వాత నానో టెక్నాలజీ యొక్క అప్లికేషన్స్ చెప్పుకుందాం. నానో టెక్నాలజీని ఫైన్మెన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నారు. దీన్ని ఆయన ఎలా తీసుకున్నారు అంటే, పదార్థం యొక్క ప్రాపర్టీస్ని కనుక్కోవాలి అంటే పదార్థంలో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి యోచన చేయగలము అని క్లాసికల్ సైంటిస్టులు చెప్పారు. కానీ ఈ ఫైన్మెన్ ఏం చెప్పారు అంటే, పదార్థం యొక్క నెంబర్ ఆఫ్ పార్టికల్స్ని కాకుండా సైజ్ ఆఫ్ ద పార్టికల్ని కన్సిడరేషన్లోకి తీసుకుని దాని ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేయగలము అన్నారు. మరి పార్టికల్ యొక్క సైజుని మనం ఏ స్కేల్ మీద మెజర్ చేయాలి? మామూలుగా మనం ఏదైనా మెజర్ చేయాలి అనుకుంటే దాన్ని మీటర్లలోనూ, కిలోమీటర్లలోనూ, సెంటీమీటర్లలోనూ, మిల్లీమీటర్లలోనూ మెజర్ చేస్తాం. అదే ఒక మిల్లీమీటర్ కన్నా కూడా ఇంకా తక్కువ సైజు ఉన్న పార్టికల్స్ని మెజర్ చేసే స్కేలు ఎలా ఉంటుంది అంటే 10⁻³ వేసుకున్నాం అనుకోండి, దాన్ని మిల్లీమీటర్ అంటాం. 10⁻⁻6 వేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం మైక్రోమీటర్ అంటాం. 10⁻⁻9 మీటర్స్ కానీ వేసుకున్నాం అనుకోండి, దాన్ని మనం నానోమీటర్ అంటాం. ఏ పదార్థాన్నైనా కూడా నానో స్కేల్ మీద 1 అంటే 1 × 10⁻⁻9 దగ్గర నుంచి 100 × 10⁻⁻9 మీటర్స్ సైజు దాకా తీసుకెళ్తే పదార్థ లక్షణాలు అన్నీ మారిపోతాయి. అంటే ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ మారిపోతాయి, ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్ మారిపోతాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ మారిపోతాయి, కెమికల్ ప్రాపర్టీస్ మారిపోతాయి, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అన్నీ మారిపోతాయి. సో ఇలా మారిపోయే ప్రాపర్టీస్ గురించి స్టడీ చేయగలగటం అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సైజుని బట్టి ప్రాపర్టీస్ ఎలా మారుతాయి? ఇప్పుడు మనందరికీ తెలిసింది గోల్డ్. మనం ఉదాహరణకి గోల్డ్ తీసుకుందాం. గోల్డ్ని చిన్న చిన్న ముక్కల కింద చేసాం. దాన్ని నానో స్కేల్ మీదకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసాం. అది 30 నానోమీటర్స్ ఉన్నప్పుడు దాని నుంచి వైలెట్ కలర్ కాంతి వెలువడుతూ ఉంటుంది. అంటే ఆ బంగారం ముక్క వైలెట్గా కనిపిస్తుంది. అదే 50 నానోమీటర్ స్కేల్ మీద కానీ తీసుకెళ్తే అది గ్రీన్ కలర్ దాంట్లోంచి ఎమిట్ అవుతుంది. అందువల్ల గ్రీన్ కలర్లో కనిపిస్తుంది. దాన్నే మనం 100 నానోమీటర్ స్కేల్ మీదకి తీసుకెళ్తే అది ఆరెంజ్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ లైట్ని ఎమిట్ చేస్తుంది. ఏ పదార్థమైనా దాని నుంచి కాంతి ఎమిట్ చేయడానికి కారణం ఏంటంటే, విజిబుల్ రీజియన్లో ఉన్న అన్ని కాంతి కిరణాలని అది అబ్జార్బ్ చేసుకుంటుంది. అన్నిటిని అబ్జార్బ్ చేసుకున్నది ఏ కలర్ కాంతి కిరణాలనైతే బయటికి ఎమిట్ చేస్తుందో ఆ కలరే ఆ మెటీరియల్ యొక్క షైన్ అవుతుంది. బంగారం మామూలు టెంపరేచర్లో ఎల్లో కాంతిని, రెడ్ కాంతిని కలిపి బయటకు వదులుతూ ఉంటుంది. అందువల్ల గోల్డ్ ఎప్పుడు ఎల్లో షైన్లో కానీ, రెడ్డిష్ ఎల్లో షైన్లో కానీ ఉంటూ ఉంటుంది. మరి దాన్ని నానో స్కేల్ మీదకి తీసుకెళ్లేసరికి అది వైలెట్ షైన్ ఇవ్వగలుగుతుంది, గ్రీన్ షైన్ ఇవ్వగలుగుతుంది, రెడ్ షైన్ ఇవ్వగలుగుతుంది. అందువల్ల నానో స్కేల్ మీదకి తీసుకెళ్తే ఆప్టికల్ ప్రాపర్టీస్ ఇలా మారిపోతాయి అంటే మిగిలిన అన్ని ప్రాపర్టీస్ కూడా ఇలానే మారుతూ ఉంటాయి. ఇప్పుడు మనం నానో స్కేల్ గురించి మాట్లాడుకుందాం. నానో స్కేల్ గురించి అంటే కొన్ని పదార్థాలు ఉన్నాయి. ఆ కొన్ని పదార్థాలు నానో స్కేల్ మీద ఒక డైమెన్షన్లో మాత్రమే ఉంటాయి. అంటే థిన్ ఫిలిమ్స్. ఆ థిన్ ఫిలిమ్స్ దానికి పొడుగు వెడల్పు ఉంటుంది, కానీ థిక్నెస్ మాత్రం నానో స్కేల్ మీద ఉంటుంది. అందుకని దాన్ని 1 డైమెన్షనల్ నానో పార్టికల్స్కి
ఎగ్జాంపుల్ అనుకుంటాం. అలా కాకుండా కొన్ని 2 డైమెన్షనల్ నానో స్కేల్ ఉంటాయి. 2 డైమెన్షనల్ నానో స్కేల్ అంటే ఏంటంటే ఆహ్, ఆ చిప్ 2 డైమెన్షన్స్‌లో నానో స్కేల్‌లో ఉంది అని. అంటే అవి కార్బన్ నానో ట్యూబ్స్, ఫులరెన్స్‌లు అలాంటివి 2 డైమెన్షనల్ నానో స్కేల్‌లో ఉంటాయి. మరి 3 డైమెన్షనల్ నానో స్కేల్‌లో ఏవుంటాయి? మనం రోజు చూస్తుంటాం కొలాయిడ్స్. ఈ కొలాయిడ్స్ అన్నీ కూడా 3 డైమెన్షనల్ నానో స్కేల్ మీద ఉంటాయి. అంటే అసలు నానో స్కేల్ మీద 0 దగ్గర ఏవి ఉంటాయి? వాటినే మనం క్వాంటమ్ డాట్స్ అంటాము. క్వాంటమ్ డాట్స్ నానో స్కేల్ మీద 0 దగ్గర ఉంటాయి. నానో స్కేల్ మీద వాటర్ మాలిక్యూలు 10⁻⁻1 నానోమీటర్స్ ఉంటుంది. అదే గోల్డ్ ఆటమ్ అయితే 3 × 10⁻⁻1 నానోమీటర్స్ మీద ఉంటుంది. గ్లూకోజ్ మాలిక్యూల్ అయితే 1 నానోమీటర్ ఉంటుంది. ఆ తర్వాత డిఎన్ఏ అయితే 10 నానోమీటర్స్ ఉంటుంది. వైరస్ అయితే 100 నానోమీటర్స్ ఉంటుంది. బ్యాక్టీరియా అయితే 1000 నానోమీటర్స్ ఉంటుంది. రెడ్ బ్లడ్ సెల్స్ అయితే 1000 నానోమీటర్స్ మీద ఉంటాయి. అలాగే హెయిర్ అయితే 1,00,000 నానోమీటర్స్ స్కేల్ మీద ఉంటుంది. అది లక్షేనా కాదా? అదే ఒక యాంట్ అయితే 10⁻6 నానోమీటర్స్ ఉంటుంది. బేస్బాల్ అయితే 10⁻8 నానోమీటర్స్ ఉంటుంది. సో ఈ రకంగా నానో స్కేల్ మీద ఏది ఏ సైజులో ఉంటాయి అనేది మనం చెప్పగలుగుతాం. నానో మెటీరియల్స్ 4 రకాలుగా మనం కేటగరైజ్ చేయొచ్చు. కార్బన్ బేస్డ్ నానో మెటీరియల్స్, అలాగే మెటల్ బేస్డ్ నానో మెటీరియల్స్, నానో పాలిమర్స్ అండ్ నానో కంపోజర్స్. సో మొట్టమొదటి మనం నానో మెటీరియల్స్ కార్బన్తో తయారు చేసినవి వాటి గురించి చెప్పుకుందాం. కార్బన్ తీసుకుంటే అది 4 రకాలుగా ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. ఒకటి ఎమార్ఫస్ కార్బన్ అంటే బొగ్గు నుసి అన్నమాట. మరి కార్బన్ డైమండ్గా కూడా కనిపిస్తూ ఉంటుంది మనకి. దానికి రిఫ్లెక్టెన్స్ చాలా ఎక్కువ. మరి కార్బను గ్రాఫైట్గా కూడా కనిపిస్తుంది. గ్రాఫైట్ చూస్తే అది పొరలు పొరలుగా ఉంటూ ఉంటుంది. ఆ పొరల్లో ఎలా ఉంటుందంటే కార్బన్ ఆటమ్స్ 6 కలిపి ఒక ఒక సర్కిల్ ఏర్పాటు చేస్తాయి. అలాంటి సర్కిల్స్గా ఒక్కొక్క పొర ఉంటుంది. ఒక యాటమ్ థిక్నెస్ ఉన్న గ్రాఫైట్ని మనం గ్రాఫీన్ అంటాం. అంటే గ్రాఫీన్ లేయర్స్ అన్నమాట. ఇలాంటి కొన్ని చాలా గ్రాఫీన్ లేయర్స్ అన్నీ కలిసి ఒక చిన్న బల్క్ గ్రాఫీన్గా ఎగ్జిస్ట్ అవుతోంది అనుకుందాం. ఈ గ్రాఫీన్ లేయర్లో అది ఒక ఆటమ్ థిక్నెస్సే ఉంది కాబట్టి దాన్ని చాలా పల్చగా ఉండటం వల్ల అన్స్టేబుల్గా ఉంటుంది. ఈ అన్స్టేబుల్గా ఉన్నది ఏమవుతుందంటే దాని కొసలు రోల్ అయిపోతాయి. అలా రోల్ అయిపోయినప్పుడు ఆ కొసలన్నీ కలిసి ఇలాగా ఒక ట్యూబ్ని తయారు చేస్తే, అంటే మొదటి కొస రెండో కొస కలిసిపోయి ఇలా ఒక ట్యూబ్ని తయారు చేస్తే దాన్నే మనం నానో ట్యూబ్ అంటాం. అలా కాకుండా అన్ని కొసలు ఇలా కలిసిపోయి ఒక స్పియర్ని కానీ తయారు చేస్తే దాన్నే మనం ఏమంటాము అంటే ఫుల్లరెన్స్ అంటాం. సో ఈ నానో ట్యూబ్స్, ఈ ఫుల్లరెన్స్ల వల్ల ఉపయోగం ఏమిటి అంటే, మామూలుగా మనం కరెంటుని ఒక తీగ ద్వారా ప్రవహింపజేస్తే కరెంట్ ఎప్పుడు సర్ఫేస్ మీద నుంచే ప్రయాణం చేస్తుంది, అంతేగాని తీగ మధ్యలోంచి ప్రయాణం చేయదు. ఇలా సర్ఫేస్లోంచి ప్రయాణం చేయటాన్నే మనం స్కిన్ ఎఫెక్ట్ అని అంటాం. సో ఇప్పుడు ఈ నానో ట్యూబ్స్లో ఏమైంది, అనేక పొరలు కలిసి ఒక్కొక్క పొర ఒక్కొక్క ట్యూబ్ కింద ఏర్పడిపోయాయి కాబట్టి ఒక పొరకి మధ్యలో వీక్ బాండ్స్ ఉంటాయి కాబట్టి అవి రెండు కలిసిపోవు. అందువల్ల కరెంటు ప్రవహించేటప్పుడు ప్రతి పొర గుండా ప్రవహించటం వల్ల ఎక్కువ అమౌంట్ ఆఫ్ కరెంటుని మనం ఒకేసారి నానో ట్యూబ్ ద్వారా ప్రయాణింప చేయొచ్చు. అందువల్ల ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్లో మార్పులు ఈ రకంగా వస్తున్నాయన్నమాట. మరి ఇంకా ఫుల్లరెన్స్, నానో బాల్స్ అనమాట. అవి బాల్స్ లాగా ఉంటాయి. అవి యాక్చువల్గా ఫుల్లరెన్స్లు. ఆ బాల్లో నానో మెటీరియల్స్ చేసి ఉంటాయి. ఈ నానో మెటీరియల్స్ చేసిన బాల్స్ని ఇంకా ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ అన్నిట్లలోనూ కూడా మనం వాడుకుంటున్నాం. రెండోది మెటల్ బేస్డ్ నానో మెటీరియల్స్. మెటల్ బేస్డ్ నానో మెటీరియల్స్ అంటే
జింక్ ఆక్సైడ్‌తో గానీ, జింక్ సల్ఫైడ్‌తో గానీ, ఐరన్‌తో గానీ, గోల్డ్‌తో గానీ, సిల్వర్‌తో గానీ, టైటానియంతో గానీ తయారు చేసిన నానో మెటీరియల్స్ అనమాట. ఈ నానో మెటీరియల్స్‌తో మనకి ఏం ప్రయోజనం అంటే ఒక రకంగా ఉంటుంది. ఇవన్నీ నానో స్కేల్ మీద 0 డైమెన్షన్ దగ్గరుంటాయి. 0 దగ్గరుంటాయి దాని డైమెన్షన్స్. అందువల్ల వాటితో మనం క్వాంటమ్ డాట్స్‌ని తయారు చేస్తారు. ఈ క్వాంటమ్ డాట్స్‌ని రకరకాల ప్రయోగాల్లో కనుక్కున్నవేంటంటే, అవి క్వాంటమ్ డాట్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని డోమ్స్ లాగా ఉంటాయి, కొన్ని రాడ్స్ లాగా ఉంటాయి, కొన్నేమో ఆహ్, ఫారెస్ట్ లాగా ఉంటాయి. అందుకని నానో ఫారెస్ట్, నానో డాట్స్, నానో రాడ్స్ ఇట్లా చెప్పుకుంటారు. ఇవన్నిటిని కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్ తయారీలో మనం వాడుకుంటున్నాం. ఇంకా మూడో రకం ఏమిటంటే నానో పాలిమర్స్. నానో పాలిమర్స్ అంటే ఏంటంటే ఒక పార్టికల్‌తో మిగిలిన పార్టికల్స్ అన్నీ బ్రాంచెస్‌లో కనెక్ట్ అయ్యి ఉంటాయి. పార్టికల్‌కి మధ్యలో ఇంకో పార్టికల్‌తో మిగిలిన పార్టికల్స్ అన్నీ కూడా బ్రాంచెస్ ద్వారా తయారై ఉంటాయి. అది బ్రాంచెస్‌గా ఉన్నందువల్ల మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. అందువల్ల దాన్ని డ్రగ్ డెలివరీ కోసం ఉపయోగిస్తున్నారు. డ్రగ్ మనం ఏ డ్రగ్ అయితే పేషెంట్‌కి ఇవ్వదలుచుకున్నామో ఆ డ్రగ్‌ని దీని మీద ఇంపోజ్ చేసేస్తారు. ఈ నానో మెటీరియల్ అది నానో మెటీరియల్ కాబట్టి రెడ్ బ్లడ్ సెల్ కన్నా కూడా చిన్నగా ఉంటుంది. ఆ మెటీరియల్ అంతా మన శరీరంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఎక్కడైతే ట్యూమర్ ఉందో ఆ ట్యూమర్ దగ్గర ఆ మందుని రిలీజ్ చేస్తుంది. డ్రగ్ డెలివరీ అనేది చాలా సులువుగా అయిపోతుంది. దీన్నే ఏమంటారంటే డెండ్రీమర్స్ అంటారు. ఈ డెండ్రీమర్ మీద మనం మెడిసిన్ వేస్తాం. ఆ మెడిసిన్‌ని మనం శరీరంలో ఎక్కడికి కావాలో అక్కడికి తీసుకెళ్ళేటట్టు చేయగలుగుతాం. నాలుగోది నానో కాంపోజిట్స్. ఈ నానో కాంపోజిట్స్ ఎక్కడ వాడుతున్నామంటే అవి మన శరీరంలో ఉన్న ఏ భాగాలతోనూ కూడా రియాక్ట్ అవ్వనందువల్ల వాటిని మనం ఇంప్లాంట్స్‌కి వాడుతున్నాం. మన శరీరంలో ఏదైనా 2 ఎముకలు ఎక్కడైనా 2 ఎముకలు విరిగి ఉన్నా దాన్ని రిపేర్ చేయవలసొచ్చినా నానో కాంపోజిట్ మెటీరియల్‌తో తయారు చేసిన ప్లేట్‌ని గానీ వాడితే అక్కడ ఇంక ఏ ఇతర ప్రమాదము ఉండదు. సో, ఇంప్లాంట్స్ కోసం వాడే నానో మెటీరియల్స్ నానో కాంపోజిట్స్ నుంచి తయారైనవి. ఇప్పుడు మనం ఏం చూద్దామంటే నానో మెటీరియల్స్ ప్రాపర్టీస్ ఏమిటి? ఏ కారణం వల్ల నానో మెటీరియల్స్ ఎక్స్ట్రార్డినరీ ప్రాపర్టీస్ చూపించగలుగుతున్నాయి అనేది మనం ఇప్పుడు చూసుకుందాం. మనం పదార్థాన్ని నానో స్కేల్ మీదకి తీసుకెళ్తున్నాము అంటే అర్థం ఏంటి? నానో స్కేల్ మీదకి తీసుకెళ్తున్నాం అంటే దాన్ని చిన్న చిన్న ముక్కల కింద చేస్తున్నాం. చిన్న చిన్న ముక్కల కింద చేస్తే ఏ పదార్థానికైనా ఏమవుతుంది? సర్ఫేస్ ఏరియా ఒకటే పదార్థంగా ఉంటే తక్కువ ఉంటుంది. చిన్న చిన్న ముక్కల యొక్క రిజల్టెంట్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే అది చాలా ఎక్కువగా ఉంటుంది. కెమికల్ రియాక్షన్స్ అన్నీ కూడా సర్ఫేస్ యాటమ్స్తోనే జరుగుతాయి. అందువల్ల సర్ఫేస్ మీద ఉండే యాటమ్స్ యొక్క నెంబరు సర్ఫేస్ ఏరియా పెరగటం వల్ల ఎనార్మస్‌గా పెరిగింది. అందువల్ల ఆ సబ్స్టెన్స్‌కి రియాక్టివిటీ చాలా పెరుగుతుంది. సో, రియాక్టివిటీ పెంచాలి అంటే ఒక సబ్స్టెన్స్ యొక్క రియాక్టివిటీ పెంచాలి అంటే దాన్ని మనం నానో స్కేల్ మీదకి తీసుకెళ్ళాలి. అలాగే ఫిజికల్ ప్రాపర్టీస్‌లో కూడా ఎనార్మస్ చేంజ్ వస్తుంది. మనం పార్టికల్‌ని నానో స్కేల్ మీద చిన్న చిన్న ముక్కల కింద చేసేసాం కదా! చిన్న చిన్న క్లస్టర్స్ కింద చేసేసుకున్నాం కదా! అందువల్ల ఏమవుతుందంటే బల్క్ మెటీరియల్‌లో పార్టికల్ ఎన్వైర్మెంట్ ఏదైతే ఉందో అది నానో స్కేల్ మీదకొచ్చేసరికి ఆ ఎన్వైర్మెంట్ మారిపోతుంది. ఎప్పుడైతే ఎన్వైర్మెంట్ మారిపోయిందో అది చూపించవలసిన ఒరిజినల్ ప్రాపర్టీస్ చూపించదు. అందువల్ల దాని బాయిలింగ్ పాయింట్‌లోను, మెల్టింగ్ పాయింట్‌లోను, లాటిస్ డైమెన్షన్స్‌లోను, లాటిస్ కాన్స్టెంట్‌లోను వీటన్నిట్లలోనూ అనేకమైన మార్పులొచ్చేసినందువల్ల ఆ కొత్త ప్రాపర్టీస్‌ని వాడుకొని మనం ఇప్పుడు ఈ ఎలక్ట్రానిక్ డివైజెస్‌లోను ఏఐ డివైజెస్‌లోను అన్నిట్లలో మనం ఒక శాటిలైట్ పంపాలన్నా కూడా ఇప్పుడు నానో శాటిలైట్ అంటే అతి తక్కువ సైజుతో పంపగలుగుతున్నాం అనమాట. నానో స్కేల్‌లోకి తీసుకెళ్ళిన మెటీరియల్ ఈ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఎందుకు చూపిస్తుంది అంటే 2 కారణాలు. ఒకటి సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అవ్వటం, రెండోది క్వాంటమ్ కన్ఫైన్మెంట్. సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ అయినందువల్ల ఫిజికల్ ప్రాపర్టీసు, కెమికల్ ప్రాపర్టీసు
ఏ రకంగా మారుతున్నాయో క్వాంటమ్ కన్ఫైన్మెంట్ వల్ల మన ఎలక్ట్రానిక్ ప్రాపర్టీసు, ఎలక్ట్రికల్ ప్రాపర్టీసు, ఆప్టికల్ ప్రాపర్టీసు మారిపోతాయి. క్వాంటమ్ కన్ఫైన్మెంట్ అంటే ఏంటి? క్వాంటమ్ అంటే అతి చిన్న అని అర్థం. కన్ఫైన్మెంట్ అంటే అమరిక అని అర్థం. మరి ఎలక్ట్రాన్ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా ఒక బ్యాండ్గా ఏర్పడతాయి. అంటే ఆ బ్యాండ్ ఆఫ్ ఎనర్జీస్లో ఎలక్ట్రాను నిరంతరం మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. మరి పార్టికల్ని ఎప్పుడైతే మనం నానో స్కేల్కి తీసుకెళ్ళామో అప్పుడు అవన్నీ డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్ కింద మారిపోతాయి. డిస్క్రీట్ ఎనర్జీ లెవెల్స్ కింద మారిపోయేసరికి ఎలక్ట్రాన్ మోషను కన్ఫైన్ అయిపోయింది. ఎలక్ట్రాన్ మోషన్ కన్ఫైన్ అయిపోయింది కాబట్టి పర్టికులర్ స్టేట్లో పర్టికులర్ వాల్యూస్ని మాత్రమే ఇవ్వగలుగుతుంది. ఇలా ఇవ్వగలగటాన్నే మనం క్వాంటమ్ కన్ఫైన్మెంట్ అని అన్నాం. అది కూడా ఎప్పుడు జరుగుతుంది? మన పార్టికల్ సైజు ఎలక్ట్రాన్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత ఉందో దాంతో సమానమైనప్పుడు మాత్రమే ఈ క్వాంటమ్ కన్ఫైన్మెంట్ జరుగుతుంది. అది ఇంకా బల్క్ స్టేట్లో ఉన్నప్పుడు క్వాంటమ్ కన్ఫైన్మెంట్ జరగదన్నమాట. ఆప్టికల్ ప్రాపర్టీస్ ఎలా మారిపోతాయి అనేది మనం చూసుకున్నాం. ఆప్టికల్ ప్రాపర్టీస్ ఏ రకంగా మారిపోతాయి అంటే ఏ పదార్థంలోంచైనా సరే బయటకు వచ్చే కాంతి కిరణాలు ఏ వేవ్ లెంగ్త్లో ఉన్నాయో ఆ కలర్ కనిపిస్తుందని చెప్పుకున్నాం కదా. అందుకని ప్రతి పదార్థము ఒక సోర్స్ ఆఫ్ లైట్ కింద మారిపోతుంది. అంటే ఆ పదార్థాన్ని నానో స్కేల్ మీదకి తీసుకెళ్ళగానే ఒక చోట దాని నుంచి వైలెట్ లైట్ వస్తుంది, ఒక చోట దాని నుంచి రెడ్ లైట్ వస్తుంది, ఒక దాని నుంచి దాని దగ్గర గ్రీన్ లైట్ వచ్చింది అంటే అది సోర్స్ ఆఫ్ ఆల్ వేవ్ లెంగ్త్స్ అయిపోయింది. కాబట్టి సోర్స్ ఆఫ్ లైట్ ఎనర్జీ కింద మన పదార్థం నానో స్కేల్ మీదకి తీసుకెళ్ళినప్పుడు మారిపోయిందన్నమాట. మరి ఇంకా ఎలక్ట్రికల్ ప్రాపర్టీసు, ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్ ఎలా మారుతాయి, మెకానికల్ ప్రాపర్టీస్ ఎలా మారుతాయి చూద్దాం. నానో స్కేల్కి తీసుకెళ్ళంగానే పదార్థం యొక్క బరువు చాలా తగ్గిపోతుంది. అంటే అది లైట్ వెయిట్ మెటీరియల్ అయిపోతుంది. ఆ లైట్ వెయిట్ మెటీరియల్ అయిపోవటం వల్ల వస్తున్న లాభాలు ఏమిటి అంటే మనం దాని సైజు తగ్గిపోతుంది, దాని వెయిట్ తగ్గిపోతుంది. కాబట్టి అది చూపించే ఎలక్ట్రానిక్ ప్రాపర్టీసు అంటే ఆ మెటీరియల్ దేంతో సమానం అయిపోతుందంటే ఒక 100 డయోడ్లు చేసే పని అది చేసేస్తుంది, 100 ట్రాన్సిస్టర్లు చేసే పని అది చేసేస్తుంది. సో అలా పనిచేయటం వల్ల తక్కువ వెయిటు తక్కువ సైజు ఉన్న ఎలక్ట్రానిక్ డివైజెస్ తయారు చేసుకుని దాంతో ఒక పెద్ద డివైస్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఇలాగా నానో స్కేల్లోకి తీసుకెళ్ళినందువల్ల ఆ పదార్థం యొక్క వెయిట్ తగ్గిపోతుంది. అంటే ఇది మిలిటరీ అప్లికేషన్స్లో కూడా వస్తుంది. మునుపు సైనికులు వేసుకునే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇతర మెటీరియల్స్తో చేసినవి చాలా వెయిట్తో ఉండేవి. దాన్ని వెయిట్ ఎంత బాగా తగ్గిపోయింది అంటే దాని వెయిట్ మామూలు ఒక మందమైన షర్ట్ వేసుకుంటే ఎంత బరువు ఉంటుందో అంత బరువు ఉండేలాగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లని తయారు చేయగలిగారు. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీసు అనూహ్యంగా మారిపోతాయి. 15 నానోమీటర్ స్కేల్లో ఉన్నప్పుడు మ్యాగ్నెటిక్ మెటీరియల్ యొక్క ససెప్టబిలిటీ బాగా మారిపోతుంది. అది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు పెరిగి ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్ అంతా సూపర్ మ్యాగ్నెట్స్ కింద తయారైపోతుంది. ఇంకా ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ చూసుకుంటే 20 నానోమీటర్ స్కేల్లో ఉన్న మెటీరియల్ మీద, నానో పార్టికల్స్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేస్తే అది మామూలప్పుడు ఫెర్రో మ్యాగ్నెట్గా ఉంటున్నది అది సూపర్ ఫెర్రో మ్యాగ్నెట్ కింద మారిపోతుంది. అంతకన్నా తక్కువ సైజుకి తీసుకెళ్తే అది మ్యాగ్నెటైజేషన్ ఓరియంటేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ చేసుకోదు. అందువల్ల దాన్ని మెమరీ స్టోరేజ్లో ఉపయోగించుకుంటున్నాం, కలర్ ఇమేజింగ్కి ఉపయోగించుకుంటున్నాం, మ్యాగ్నెటిక్ రిఫ్రిజిరేటర్స్కి వాడుకుంటున్నాం. దీన్నే మనం సూపర్ పారామ్యాగ్నెటిజం అంటాం.